గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్టు వారెంట్ జారీ అవడంతో ఆయన నిన్న అజ్ఞాతంలోకి వెళ్ళాడు అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో వల్లభనేని వంశీ జాడ దొరికిందా? వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడం తప్పదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్లో జరిగిన ఘటనలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, నాన్ బెయిలబుల్. అయితే ఆ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవడంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఈరోజు ఆయన జాడ దొరికింది, ఇక ఆయన అరెస్టు తప్పదు, ఆయన అరెస్టు చేయడం ఖాయమే అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందా? నిజంగా వల్లభనేని వంశీ గారి జాడ గనక దొరికితే ఆయన అరెస్ట్ చేయడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఇది ఎలక్షన్ కమిషన్ అమల్లో ఉన్నప్పుడు 2019 ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్ ద్వారా కొంచెం దురుసుగా ప్రవర్తించడమో సంథింగ్ ఏదో జరిగింది. దానికి ఎక్స్ప్లెనేషన్ కోసం కోర్టు రమ్మని ఆయనకి సమ్మన్లు పంపిస్తూనే ఉంది. ఇప్పటికి ఒక 5-6 వాయిదాలు తీసుకున్నారు ఈ 5 ఏళ్లలో కూడా. అయితే ఇప్పుడు అది మళ్ళీ తెర మీదకి వచ్చి కోర్టు ఏమని తీర్పిచ్చిందట, ఖచ్చితంగా ఆయన వెంట పెట్టుకునే రండి, ఐ మీన్ ఎయిదర్ అరెస్ట్ ఆర్ సహకరిస్తే తీసుకురండి, లేదా అరెస్ట్ చేసి తీసుకురండి అన్నట్టుగా. అంటే మ్యాక్సిమం ఛాన్స్ ఇస్తుంది ఎవరికైనా, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, లేదా ఆరోగ్యం బాగాలేదో, కుటుంబ సభ్యులకి ఎవరికైనా ప్రాబ్లమో, లేదంటే విదేశాలకు వెళ్ళారా, రకరకాల రీజన్స్ మీద కోర్టు వాయిదాల మీద వాయిదా ఇస్తుంది వాళ్ళ తరపున లాయర్ రిక్వెస్ట్ చేసుకునే దాన్ని బట్టి. సో ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇప్పుడు అందరికీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, కోర్టులను కూడా మేనేజ్ చేస్తున్నాయి ప్రస్తుత కొన్ని రాజకీయ పార్టీలు అనేది ఒక వాస్తవం అది. మరి అది ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ అంటే కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం అది. ఇటువంటి నేపథ్యంలో వంశీ గారు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంటుండగా ఇతన్ని అరెస్టు వరకు వెళ్ళింది అని అంటే ప్రభుత్వానికి ఇతనికి మధ్యలో చెడిందా, లేదా ఇతను ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు కాకుండా పోతున్నాడా అనేది కొంతమందికి డౌట్స్ రైజ్ అయ్యాయి. అంటే నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఎందుకు 2019 ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఓదార్పు యాత్ర పేరుతో సంకల్ప యాత్ర ఏదో చేశారు కదా, చేసినప్పుడు గన్నవరం నియోజకవర్గం కూడా వెళ్ళినప్పుడు అక్కడ సభలో వంశీ గారు ఎదురు కనబడినప్పుడు ఆయన ఆలింగనం చేసుకోవడం, తర్వాత వంశీ గారు నేను ఊరికే అక్కడ కనబడితే ఆయన నన్ను లాక్కుని కౌలించుకున్నాడు తప్ప నేను ఆ పార్టీకి వెళ్ళే ఉద్దేశం లేదు అని చెప్పడం, రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయిపోయింది. గడిచిన 2 ఏళ్ళు కింద చూస్తే వంశీ గారు వైసీపీ వైపు మొగ్గు చూపడం, చంద్రబాబు గారి గురించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం మనం యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలో కూడా చూసాం. అయితే ఆయన చెప్పొచ్చేది ఏంటంటే, చాలామంది వంశీ గారు అనుచరులు కూడా చెప్పేది ఏంటంటే, కొడాలి నాని గారు, వంశీ గారు, అలాగే వంగవీటి రాధా గారు, వీళ్ళు ముగ్గురు మంచి మిత్రులు. ఆల్రెడీ కొడాలి నాని గారు వైఎస్ఆర్సీపీలో మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి అనుకోండి, మంత్రిగా ఉన్నారు, మంచి పవర్ఫుల్ నాయకుడు. కాబట్టి ఈయన కూడా అందులోకి మొగ్గు చూపుతున్నాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఆయన అక్కడి నుంచే చేస్తాడు అన్నట్టుగా మనం వార్తల్లో చూసాం. ఇది జరిగి ఒక నెల రోజుల కిందట అనుకుంటా రాధా గారు కూడా వైసీపీలోకి వస్తారనుకున్న నేపథ్యంలో రాధా గారు అడిగితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎవరైతే ఆత్మసంతృప్తితో బతకాలనుకుంటున్నారో వాళ్ళందరూ టీడీపీలోనే ఉండండి, టీడీపీలో ఉంటేనే ఆత్మసంతృప్తి ఉంటుంది అన్నట్టుగా రాధా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటి, ఆయన వైసీపీలోకి వెళ్ళట్లేదని అర్థం. క్లియర్, వైసీపీ కాదు, దేంట్లోకి వెళ్ళట్లేదు, టీడీపీలోనే ఉంటున్నాడు. సో అప్పటి నుంచి ఈయన ఒక డైలమాలో ఉండిపోయాడు అని కూడా కొంతమంది అనుచరులు మాట్లాడుకుంటున్నారు. అంటే ముగ్గురు మిత్రుల్లో ఒక మిత్రుడు వైసీపీలో ఉన్నాడు, వీళ్ళిద్దరు టీడీపీలో ఉండేవాళ్ళు. టీడీపీ ఈయన కూడా వచ్చేస్తాడేమో అనుకున్నారో ఏంటో మరి తెలియదు. ఇప్పుడు రాధా గారు రాకపోయేసరికి ఈయన డైలమాలో పడ్డాడని కొంతమంది అనుచరులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈయన ఇప్పుడు ఎలక్షన్స్ అనేది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి భారీగా వ్యయమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇతనికి లోక్సభకి పంపించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంక టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. అటువంటి నేపథ్యంలో వంశీ గారు చెప్పేది ఏంటంటే, బాగా ప్రభుత్వంలో లేను, గత 5 ఏళ్ళుగా టీడీపీ నుంచి గెలిచాను కాబట్టి వైసీపీకి పూర్తి స్థాయిలో లేను, ప్రభుత్వం లేను కాబట్టి నేను అంత ఖర్చు బేరీ చేసుకోలేనంటే జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తాను మీకెందుకు అన్నట్టు కూడా అభయం ఇచ్చారట. అభయం ఇచ్చిన 24 hours అవ్వలేదు, ఈయన మీద ఇక అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది 2019 ఎన్నికలకు సంబంధించి కదా. సో అంటే ఇప్పుడు అంత డౌట్ ఏంటంటే, చాలా వరకు కోర్టుల్ని కేసుల్ని మ్యానిపులేట్ చేస్తున్న ప్రస్తుత వ్యవస్థల్లో ఇట్లా ముందు రోజు సహకరిస్తామన్నారు, నెక్స్ట్ డే అరెస్ట్ వచ్చిందని అంటే ఇది ఏమైనా ప్రభుత్వ హ్యాండ్ ఇందులో ఉందా అనేది చాలామంది డౌట్, క్వశ్చన్ మార్క్.
కొంతమంది ఏం చెప్తున్నారు అంటే వల్లభనేని వంశీ గారు కూడా ఉండే టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఇంకా వైసీపీలోకి పూర్తి స్థాయిలో ఇటువైపు టీడీపీలో ఉండిపోయిన వాళ్ళు ఇది ఖచ్చితంగా వంశీ గారిని ఇరికించడానికి పన్నిన పన్నాగమే అని చెప్పి వంశీ గారి అభిమానులు కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్. అసలు వల్లభనేని వంశీ ఆర్థికంగా దివాలా తీశాడు. రానున్నటువంటి ఎన్నికల్లో వల్లభనేని వంశీని పోటీ చేయించేందుకు జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి 100 కోట్ల పైగా ఆర్థిక సాయం చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అవును. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే మళ్ళీ వల్లభనేని వంశీ మీద ఎందుకు ఇలా వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకునేదానికి తోడ్పడుతుంది అంటే అదే నన్ను ముందు రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఆర్థిక సాయం చేస్తామన్నారు, 24 hours అయ్యేలోపు ఈ వార్త వచ్చింది. చాలామంది చెప్పేది ఏంటంటే ఊరికే పొమ్మను లేక పొగబట్టడం అన్నట్టుగా అలా బయటకు అనేసారు, ఆర్థిక సాయం చేస్తామని అనేసారు, కానీ వంశీని వదిలించుకోవడానికే ఈ విధంగా అరెస్టును తెర మీద తీసుకొచ్చారని కొంతమంది అభిప్రాయం. కొంతమంది టీడీపీ శ్రేణులు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మాకు టీడీపీకి అన్యాయం చేసి వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడనే బాధ కూడా ఉంటుందిగా టీడీపీలో ఉండే కార్యకర్తలకి అభిమానులకి. సో వాళ్ళు మరి పుట్టించారో నిజంగా జరిగిందో తెలియదు, కానీ ఆయన ఆర్థిక సాయం చేస్తామనుకున్నాడు, ఆయనకు తిరుగులేదు, ఇంకా వైసీపీలో నెక్స్ట్ టికెట్ కన్ఫర్మ్ అయింది, బట్ ఎక్కడి నుంచి చేస్తారని కన్ఫర్మ్గా క్లారిటీ లేదు. ఎందుకంటే మారుస్తున్నారు కదా, షఫుల్ చేస్తున్నారు అక్కడికి ఇక్కడికి. కాబట్టి ఆయనకి బయటకైతే అనేసారు కానీ లోపల మాత్రం ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారని చెప్పి ఆయన అనుచరులే కొంతమంది అలా మాట్లాడారు. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు అందరికీ ఎవరెవరైతే పార్టీలోకి వచ్చి పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్న పార్టీలు తిరిగి డబ్బులు ఇచ్చి నీ ఖర్చు పెడతాను పోటీ చేయాలని ఎందుకంటారు? ఇప్పుడు వల్లభనేని వంశీ గారు నిన్నటి వరకు అజ్ఞాతంలో ఉన్నారు అనేది ఒక వార్త. ఈరోజు అసలు ఆయన జాడ దొరికింది, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయం, అరెస్ట్ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త వింటున్నాం. ఏంటి నిజంగానే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? వెళ్ళి చెప్తారు, ఇప్పటికే మీరు 5 వాయిదాలు మిస్ చేశారు సార్, రావట్లేదు, 5 or 6 వాయిదాలు, ఈసారి కంపల్సరీగా రావాలి, రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఎందుకంటే ప్రజాప్రతినిధి కదండి, మరీ దారుణంగా. అంటే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కూడా ప్రజాప్రతినిధులు కోర్టే. మరి చంద్రబాబు గారి విషయంలో కూడా జరిగింది అదే కదా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, నేషనల్ లెవెల్ లీడరు, ఒక ప్రజాప్రతినిధి, ప్రజాదరణ ఉన్న వ్యక్తిని అలాగ అరెస్ట్ చేస్తారు ఆ టైంలో. అదే అందుకే చెప్తున్నాను, అంత దారుణంగా చేయకూడదు. ఒక పద్ధతి, ఒక ప్రోటోకాల్, ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. అది చాలామంది కూడా చంద్రబాబు గారి అరెస్ట్ని ఖండించేది ఏంటంటే అరెస్ట్ తప్పు అనట్లేదు, అరెస్ట్ చేసే విధానం తప్పు అంటున్నారు. దానికి ఆ 17 ఏదో ఉంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఈ సాధారణ ప్రజాప్రతినిధికి ఇంతగా గౌరవ మర్యాద ఇస్తూ సార్ రండి సార్ మీరు ఒకసారి అని అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకెంత రెస్పెక్ట్ ఇచ్చి తీసుకెళ్ళాలి? అది లేదు అక్కడ. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏవైనా సాధ్యమే. ఓకే జగదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్టు వారెంట్ జారీ అవడంతో ఆయన నిన్న అజ్ఞాతంలోకి వెళ్ళాడు అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో వల్లభనేని వంశీ జాడ దొరికిందా? వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడం తప్పదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్లో జరిగిన ఘటనలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, నాన్ బెయిలబుల్. అయితే ఆ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవడంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఈరోజు ఆయన జాడ దొరికింది, ఇక ఆయన అరెస్టు తప్పదు, ఆయన అరెస్టు చేయడం ఖాయమే అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందా? నిజంగా వల్లభనేని వంశీ గారి జాడ గనక దొరికితే ఆయన అరెస్ట్ చేయడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఇది ఎలక్షన్ కమిషన్ అమల్లో ఉన్నప్పుడు 2019 ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్ ద్వారా కొంచెం దురుసుగా ప్రవర్తించడమో సంథింగ్ ఏదో జరిగింది. దానికి ఎక్స్ప్లెనేషన్ కోసం కోర్టు రమ్మని ఆయనకి సమ్మన్లు పంపిస్తూనే ఉంది. ఇప్పటికి ఒక 5-6 వాయిదాలు తీసుకున్నారు ఈ 5 ఏళ్లలో కూడా. అయితే ఇప్పుడు అది మళ్ళీ తెర మీదకి వచ్చి కోర్టు ఏమని తీర్పిచ్చిందట, ఖచ్చితంగా ఆయన వెంట పెట్టుకునే రండి, ఐ మీన్ ఎయిదర్ అరెస్ట్ ఆర్ సహకరిస్తే తీసుకురండి, లేదా అరెస్ట్ చేసి తీసుకురండి అన్నట్టుగా. అంటే మ్యాక్సిమం ఛాన్స్ ఇస్తుంది ఎవరికైనా, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, లేదా ఆరోగ్యం బాగాలేదో, కుటుంబ సభ్యులకి ఎవరికైనా ప్రాబ్లమో, లేదంటే విదేశాలకు వెళ్ళారా, రకరకాల రీజన్స్ మీద